హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఆనందభైరవి, రోహిత్, శరణ్య, దర్శన్ అక్కడ కలిసిమెలిసి హ్యాపీగా ఉంటారు. దర్శన్ ఖచ్చితంగా మారుతాడు అని మాట్లాడుకుంటూ ఉంటే అనన్య దొంగ చాటుగా అదంతా వినేస్తుంది కదా. అత్తయ్య, మీరు ఎన్ననుకున్నా నేను వాళ్ళని కలవనివ్వను కదా, వాళ్ళ సంగతి నేను చూస్తాను అని వెంటనే అనన్య సమీరకి కాల్ చేస్తుంది. సమీరా, బయలుదేరావా అని అడుగుతుంది. ఇదిగో ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాను, నువ్వు కూడా వచ్చేసేయ్ అని అనన్య, సమీర దర్శన్ వాళ్ళ కొత్తింటికి వెళ్తారు. మెయిన్ డోర్ దగ్గర నుండి సమీర వెళ్తూ ఉంటే, హేయ్ సమీర, ఏంటి మర్చిపోయావా? మెయిన్ డోర్ నుండి వెళ్ళడానికి మనం ఏమైనా గెస్టా? మనం సీక్రెట్గా వాళ్ళని చూడ్డానికి వచ్చాం కాబట్టి అలా కాదు, ఇలా వెళ్ళాలి అని ఒక సైడ్ డోర్ నుండి వెళ్తారనమాట. ఇంకా అలా అనన్య అండ్ సమీర అప్పుడే కరెక్ట్గా శరణ్య అన్ని వర్క్స్ చేసుకుంటూ ఉంటుంది. ఇదేంటి, ఈ శరణ్య ఒక్కదే కనిపిస్తుంది, మరి దర్శన్ ఎక్కడా అని అంటుంది సమీర. ఏమో, ఎక్కడికో బయటికి వెళ్ళుంటాళ్లే అని అంటుంది అనన్య. కరెక్ట్గా అప్పుడే ఇంకా మొత్తం బ్యాగ్ నిండా కూరగాయలతో అండ్ గ్రాసరీస్ బాక్స్ తల మీద పెట్టుకొని అలా నడుచుకుంటూ వస్తూ ఉంటాడనమాట దర్శన్. ఇంకా అవి మోయలేక కింద పడేసుకుంటూ మరీ తీసుకువస్తూ ఉంటాడు దర్శన్. దర్శన్ని ఫర్ ది ఫస్ట్ టైం అలాంటి సిచ్యువేషన్లో, అలాంటి అవతారంలో చూసిన సమీర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి, దర్శన్ని నేను ఎప్పుడూ ఇలా చూడలేదు. పాపం దర్శన్ ఒకవేళ ఆ శరణ్యకి లొంగిపోయాడా ఏంటి, ఇలాంటి పనులన్నీ దర్శన్ చేస్తున్నాడు అని అడుగుతుంది శరణ్య గురించి సమీర. అనన్య, అంత సీన్ లేదు, దర్శన్ అంత ఈజీగా లొంగిపోయే మనిషేమీ కాదు. మా ఇంట్లో ఒక ఫిట్టింగ్ జరిగిందిలే, ఆ ఎస్ఐ వచ్చి గ్యారంటీ పేపర్స్పై సైన్ తీసుకున్నాడు, అందుకే అది చెప్పినట్టు చేస్తున్నాడు, నువ్వేమి కంగారు పడద్దు అని అంటుంది అనన్య. దర్శన్ వెజిటేబుల్స్ని హాల్లో తీసుకువస్తారు. ఏమండి వచ్చేసారా అని చెప్పి ఇంకా వెజిటేబుల్స్ అన్నీ చెక్ చేస్తూ ఉంటుంది. ఏంటండి, బీరకాయ చూసారా ఎంత ముదురుగా ఉందో, లేత బీరకాయ తీసుకురావాలి కదా అని అంటారు శరణ్య. అవును, నువ్వు బీరకాయనే రాసావు, అది లేత ముదురా అని రాయలేదు కదా, మరి నాకెలా తెలుస్తుంది అని అంటాడు దర్శన్. అవన్నీ తెలుసుకోవాలి అని చెప్పి ఇంకా బుగ్గలు గిల్లుతూ అన్నీ చూపిస్తూ ఉంటుందన్నమాట శరణ్య. అదంతా చూసి చాలా కోపంగా ఉడికిపోతూ ఉంటుంది సమీరా. ఇంకలా దర్శన్, హేయ్ ఏంటి ఎక్కువ చేస్తున్నావు నిన్ను అని కోపంగా పైకి లేచేసరికి ఒక పెద్ద కర్రను తీస్తుందనమాట శరణ్య. ఒక్కసారిగా ఇటువైపు దర్శన్, అటువైపు అనన్య అండ్ సమీర ఇద్దరు షాక్ అయిపోతారు. ఏంటి కర్ర తీసావు, నన్ను కొడతావా అని అడుగుతాడు దర్శన్. అయ్యయ్యో, మిమ్మల్ని ఎందుకు కొడతానండి, పతియే ప్రత్యక్ష దైవం అంటారు కదా, మిమ్మల్ని ఎందుకు కొడతాను, నన్ను నేనే కొట్టుకుంటాను, మీరు నన్ను కొట్టారని పోలీసులతో చెప్తాను, గుర్తుంది కదా ఇన్స్పెక్టర్ ఎలాంటి వారో అని అంటుంది శరణ్య. ఒక్కసారిగా గుర్తు చేసుకుంటాడు దర్శన్. ఆ అమ్మాయి హెల్త్కి ఏదైనా ప్రాబ్లం వచ్చినా నిన్ను తీసుకెళ్లి లోపలేస్తా అని ఇన్స్పెక్టర్ చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ ఛీ అని మనసులో అనుకుంటూ ఇంకా రూమ్లోకి వెళ్ళిపోతాడు దర్శన్. అబ్బా, ఎండలో తిరిగి వచ్చి చాలా అలసిపోయాను, నిద్రపోతాను అని ఇంకలా నిద్రపోతాడనమాట దర్శన్. ఇదంతా చూస్తున్న సమీర అండ్ అనన్య, దాన్ని ఏమి చేయలేకపోతున్నాను, ఇప్పుడు దాన్ని ఎలా అయినా అని అంటుంది సమీర. చూడు, అది మంచి ఫామ్లో ఉంది, ఇప్పుడు దాన్ని నువ్వు టచ్ చేసావంటే నీ పరువే పోతుంది, ముందు అది చూడకముందే బయటికి వెళ్ళిపోదాం పదా అని అనన్య, సమీర ఇద్దరు ఇంకా దొంగ దారిలో బయటికి వెళ్ళిపోవాలని చూస్తూ ఉంటే శరణ్య తను తీసుకున్న కర్రని వాళ్ళిద్దరి మధ్యలో అడ్డు పెడుతుంది. ఒక్కసారిగా ఆ కర్రని చూసి ఇంకా శరణ్య వైపు చూస్తూ ఉంటారు అనన్య అండ్ సమీర. శరణ్య సమీర దగ్గరికి వస్తుంది. ఏంటే మాయలాడి, మళ్ళీ నా ఇంటికి ఎందుకు వచ్చావు అని అడుగుతుంది. సమీర ఏం సమాధానం చెప్పకుండా ఉంటుంది. అయినా నీకు కొంచెం కూడా దేవుడు సిగ్గు అనేది పెట్టలేదా? నా భర్త ఇప్పుడు నన్ను ప్రేమగా చూసుకుంటూ, నేను అడిగినవన్నీ చేసి పెడుతూ, నేను అడిగినవి తీసుకొచ్చి పెడుతూ మేము వేరుగా సంతోషంగా ఉంటే మళ్ళీ నా జీవితంలో నిప్పులు పోయడానికే వచ్చావా? అసలు వేరొకరి భర్తని కోరుకుంటున్నావంటేనే నువ్వు అసలు మనిషివేనా అనిపిస్తుంది. పెళ్ళికి ముందు ప్రేమించచ్చు, తప్పేమీ లేదు, కానీ పెళ్ళైపోయిన వాడిని కూడా ఇంకా ప్రేమిస్తున్నానంటున్నావు, నువ్వు మనిషివేనా అని గట్టిగా అడుగుతుంది శరణ్య. హేయ్ శరణ్య అని చెప్పి చెయ్యెత్తుతుంది సమీర. పిన్ని, బాబాయ్, అందరూ రండి అని చెప్పి చుట్టుపక్కల ఇంట్లో వాళ్ళందరినీ పిలుచుకు వస్తుందన్నమాట, పక్కింటి వాళ్ళని శరణ్య. ఒక్కసారిగా అనన్య అండ్ సమీర షాక్ అయిపోతారు. బాబాయ్ చూడండి, అమ్మా మీరే చూడండి అమ్మా,
నేను నా భర్త సంతోషంగా వేరే ఇంటికి వచ్చాం. ఇదిగో దీని టార్చర్ భరించలేక మా అత్తయ్య గారు మమ్మల్ని వేరుగా ఈ ఇంటికి తీసుకువచ్చారు. అలాంటిది ఇది నా భర్తని వదలటం లేదు. ప్రేమించాను అని నా భర్తని తన వైపు తిప్పుకోవాలని చూస్తుంది. ఇలాంటి దానికి బుద్ధేలా చెప్పాలమ్మా, బుద్ధేలా చెప్పాలి అని అందరి ముందు నిల్చోపెట్టి నిలదీస్తూ ఉంటుంది శరణ్య. ఒక్కసారిగా అనన్య షాక్ అయిపోతుంది. సమీరకి ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఏమ్మా, చూడ్డానికి చదువుకున్న దానిలా ఉన్నావు. పెళ్ళైపోయిన ఒక అబ్బాయి వెంట పడ్డానికి నీకు సిగ్గుగా అనిపించటం లేదా? మీ అమ్మా నాన్నని అడిగి మంచి పెళ్లి సంబంధం చూసి ఏ గంతకి తగ్గ బొంతలాంటోని పెళ్లి చేసుకోకుండా ఈ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నావేంటమ్మా? ఇన్ని రోజులు ఇది ఫ్యామిలీ విషయం అనుకోవచ్చు, కానీ పాపం ఈ అమ్మాయికి తోడుగా మేముంటాం. ఇంకొకసారి ఈ ఇంటి ఆవరణాల్లో చుట్టుపక్కల ఎక్కడైనా నువ్వు కనబడ్డావో రేయ్, అందరూ ఈ అమ్మాయికి బుద్ధి చెప్పండి అని సమీరని కొట్టడానికి వస్తూ ఉంటారు ఆ చుట్టుపక్కల వాళ్ళు. ఆగండి అని అంటుంది అనన్య. ఒక్కసారిగా శరణ్య సమీర ఇద్దరు షాక్ అయిపోతారు. ఏంటి, నా మరిది గారి జీవితాన్ని నాశనం చేయాలనుకుంటావా అని సమీర రెండు చెంపలు పగలగొడుతుంది అనన్య. ఒక్కసారిగా సమీర షాక్ అయిపోతుంది. ఇంతకీ నువ్వెవరమ్మా అని అడుగుతారు ఆ చుట్టుపక్కల వాళ్ళు. నేను శరణ్య తోడబుట్టిన అక్కని. మా మరిది గారు మా చెల్లెలి జీవితం బాగుపడాలి అని చూశాను. ఇదిగో మీలాగే దీన్ని ఫాలో అయ్యి నేను వచ్చాను. ఈ మాయలాడి అంతు చూద్దామని వచ్చాను. హేయ్ రావే, నీ పరిస్థితి ఇలా కాదు. శరణ్య, నువ్వు సంతోషంగా ఉండు, దీని సంగతి నేను చూసుకుంటాను అని చెప్పి ఇంకలా జుట్టు పట్టుకొని బయటికి తీసుకువెళ్ళిపోతూ ఉంటుంది అనన్య. హేయ్ అనన్య, వదులు, ఏం చేస్తున్నావు అని అంటుంది సమీర. ఒకవేళ నేను నిన్ను కొట్టుండకపోతే చూసావు కదా అక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ ఎలా ఉన్నారో, నిన్ను అప్పడం నలిపినట్టు నలిపేసేవాళ్ళు. అందుకే నేనే చిన్న దెబ్బలు కొట్టి నీ ప్రాణాన్ని కాపాడాను. చూడు సమీరా, మనం అనుకున్న దానికంటే అది పెద్ద ముదురులా ఆలోచిస్తుంది. దీనంతటికీ కారణం మా అత్తయ్య ఆనంద భైరవినే. నేను మంచి ఫామ్లో ఉన్నప్పుడు నీకు చెప్తాను, అప్పుడు వచ్చి నువ్వు వీళ్ళ సంగతి చూడు. ఇప్పుడు నువ్వు దర్శన్ని ఇంట్లో ఉన్నప్పుడు కలవకపోవడమే మంచిది అని అంటుంది అనన్య. చెయ్యొదులు, నీతో ఎప్పుడు మీటింగ్ పెట్టినా ఇంతే. నేను ఎన్నిసార్లు నేను కలవడానికి వచ్చినా ఎవరో ఒకరి చేతిలో నాకు దెబ్బలు తప్పట్లేదు. సరే వెళ్తాను అని వెళ్ళిపోతుంది సమీరా. ఇది ఇలా ఉండగా ఆఫ్టర్నూన్ అవుతుంది. శరణ్య దర్శన్ తెచ్చిన కూరగాయలన్నిటితో హ్యాపీగా వంట చేస్తుంది. దర్శన్ అప్పుడే ఇంక నిద్రలేచి ఇదేంటి ఇలా నిద్ర పట్టేసింది, ఆకలిస్తుంది, ఇప్పుడు ఏం చేయాలి అని బయటికి వెళ్ళబోతూ ఉంటే శరణ్య వంటల స్మెల్ అయితే గుమగుమలుగా వస్తూ ఉంటాయి దర్శన్కి. ఆహా, వీటి స్మెల్ చూస్తుంటేనే ఆకలి ఇంకా ఎక్కువ అవుతుంది. కానీ ఆ శరణ్య చేసిన వంట నేను తినాలా అని చెప్పి ఇంకా అలా చూస్తూ ఉంటాడనమాట శరణ్య వైపు దర్శన్. ఏమండి, వంట అంతా అయిపోయింది, రండి వడ్డిచ్చేస్తాను అని అంటుంది శరణ్య. నాకేమీ ఆకలిగా లేదు అని అంటాడు దర్శన్. ఓ అవునా, మీ మొహం చూస్తుంటేనే అర్థమవుతుంది మీకెంత ఆకలిగా లేదో. సరే నేను భోజనం తినిపిస్తాను రండి అని అంటుంది. హేయ్, నువ్వు తినిపించడం ఏంటి, అక్కర్లేదు అని అంటాడు. సరే, మీకు 2 ఆప్షన్లు, మీరు భోజనం చేస్తారా, నన్ను భోజనం తినిపించమంటారా అని అంటుంది శరణ్య. వద్దు, నేనే చేస్తాను అని దర్శన్ ఇంకా శరణ్య వడ్డిస్తూ ఉంటే హ్యాపీగా భోజనం చేస్తూ ఉంటారు. ఇంకా బాగా ఆకలిగా ఉండేసరికి ఇంకా ఫుల్గా భోజనం తింటూనే ఉంటాడనమాట దర్శన్. ఏవండి, మీకు ఈ కర్రీ అంటే చాలా ఇష్టమని అత్తయ్య గారు చెప్పారు, తినండి అని ఇంకా హ్యాపీగా ఉంటుందన్నమాట శరణ్యకి. అలా దర్శన్ తింటూ ఇంకా బౌల్లో ఉన్న రైస్ మొత్తం అయిపోయేంత వరకు తింటూనే ఉంటాడు. పాపం శరణ్య వడ్డిస్తూనే ఉంటుంది. అవును, నువ్వేంటి నాకంటే ముందే తినేసావా అని అడుగుతాడు దర్శన్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత. లేదండి, నేను ఇంకా భోజనం చేయలేదు అని అంటారు. అయ్యో, మొత్తం నేనే తినేసినట్టున్నానే. సరే, నీకు నేను హోటల్లో ఫుడ్ బుక్ చేస్తాను అని అంటారు దర్శన్. వద్దండి, నాకు హోటల్లో ఫుడ్ పడదు, నేను ఏదైనా తర్వాత తింటానులే అని అంటుంది. ఏ, ఇప్పుడే వంట చేసుకోవచ్చు కదా అని అంటారు దర్శన్. అంటే కూరగాయలు కట్ చేస్తుంటే వేలు కట్ అయింది, అందుకే కాస్త మంటగా ఉంది. మీరా, మీకు వంట రాదు కదా, ఈ ఆకలితోనే ఉంటానులేండి అని పాపం ఫేస్ జాలిగా పెడుతుంది శరణ్య. పాపం తను తినాల్సిన భోజనం కూడా నేనే తినేశాను, అంత ఆకలేసింది. తను నా కోసం పస్తులుండడం ఎందుకు? సరే, ఒక్క నిమిషం అని ఇంకా తనే వెళ్ళి రైస్ పెడతాడనమాట దర్శన్. దర్శన్ వైపు పాపం ప్రేమగా చూస్తూ ఉంటుంది శరణ్య. నేను యుఎస్లో ఉన్నప్పుడు మా రూమ్లో లెమన్ రైస్ చేయడం నేర్చుకున్నాను, ఇప్పుడు నీకోసం చేస్తాను
అని దర్శన్ లెమన్ రైస్ చేసి ఇంకా అలా శరణ్య దగ్గరికి తీసుకొస్తారు. ఏవండి, చెయ్యి కట్టయిందని చెప్పాను కదా అని అంటుంది. ఇంకా దర్శనే శరణ్యకి ప్రేమగా భోజనం తినిపిస్తూ ఉంటారు లెమన్ రైస్ని. ఇంకా దర్శన్ వైపు పాపం ప్రేమగా చూస్తూ తింటూ ఉంటుంది. శరణ్య, మీరు చాలా మంచివారండి, నిజంగా చాలా మంచివారు. కానీ ఆ సమీర అనే గ్రహ మిమ్మల్ని పట్టుకుంది. ఆ పీడ వదిలిన తర్వాత మీరు ఎంత మంచివారో అందరికీ తెలుస్తుంది అని పాపం దర్శన్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది శరణ్య. ఇది ఇలా ఉండగా ఆనంద భైరవి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటారు. లీలావతి, రాజేశ్వరరావు, కోటేశ్వరరావు అందరూ ఇంకా డైనింగ్ హాల్ దగ్గరికి వస్తారు. ఏంటి అన్నీ ఖాళీగా ఉన్నాయి? అనన్య, అనన్య అని పిలుస్తూ ఉంటాడు రోహిత్. ఏంటండి అని అడుగుతుంది అనన్య. ఏంటి వంట చేయలేదా అని అంటారు. అంటే ఇవాళ పని మనిషి సెలవు పెట్టింది అందుకే అని అంటుంది అనన్య. పని మనిషి ఏంటి పని మనిషి? ఈ ఇంట్లో అప్పుడు శరణ్య వంట చేసేది, నువ్వు కదా చేయాలి. వెళ్ళి త్వరగా వంట చేసి తీసుకురా అని అంటాడు రోహిత్. ఏంటి నేనా? నాకు వంట రాదండి అని అంటుంది అనన్య. నాకు ఒకటి అర్థం కాదు, నువ్వు శరణ్య ఇద్దరు ఒకే కడుపులో పుట్టారు, ఇద్దరు పెరిగారు, ఒకే ఇంట్లో పెరిగారు, ఒకే వాతావరణంలో పెరిగారు. కానీ తనకున్న ఒక్క బుద్ధి కూడా నీకెందుకు దేవుడు ఇవ్వలేకపోయాడు? నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. శరణ్య ఎంత మంచి అమ్మాయి, తను అందరి కోసం ఎంతలా కష్టపడేది. కానీ నువ్వు ఉన్నావు, ఎవరైనా వంట చేసి పెడితే తినిపెట్టి ఖాళీ లేకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటావు. అది తప్పేమని చేస్తున్నావు నువ్వు? లేదు కదా. మర్యాదగా వెళ్ళి ఇవాళ రాత్రికి నువ్వే వంట చేయాలి. ఇప్పుడు ఏదో ఒకటి ఆన్లైన్లో ఆర్డర్ పెడతాను, కానీ నువ్వే వండాలి, అర్థమైందా అని గట్టిగా చెప్తాడు రోహిత్. అర్థమైందండి. వామ్మో, ఇదేంటి నేనేదో ప్రశాంతంగా ఈ ఇంట్లో మహారాణిలా ఉందామంటే నా భర్త ఊరుకునేలా లేడు, ఛీ అని మనసులో అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళిపోతుంది పాపం అనన్య. ఇంకా పాపం లీలావతి అండ్ కోటేశ్వరరావు ఇద్దరు భోజనం ఇంకా హోటల్లో భోజనం తీసుకుని వస్తే వాళ్ళకి పాపం తినబుద్ధి కాదనమాట. శరణ్య అమోఘంగా వంట చేసేది, ఇవి తినాలనిపించడం లేదురా అని పాపం భోజనం మధ్యలోనే వదిలేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా ఆనంద భైరవి దర్శన్కి కాల్ చేస్తారు. హలో అమ్మా అని అంటారు దర్శన్. ఏం నాన్న అక్కడంతా బాగానే ఉంది కదా అని అడుగుతారు. ఏదో నీకు నీ కోడలికి నచ్చినట్టు బాగానే ఉందమ్మా అని అంటారు దర్శన్. సరే నాన్న, నేనిప్పుడు నీ పర్సనల్ విషయాల గురించి కాల్ చేయలేదు. రేపు బోర్డ్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నాం, ఇది చెప్పడానికే కాల్ చేశాను. నువ్వు మన కంపెనీని నెగ్లెక్ట్ చేయడం వల్ల లాస్ట్ మంత్ సేల్స్ అనేవి డ్రాస్టికల్గా పడిపోయాయని రిపోర్ట్స్ వచ్చాయి. కాబట్టి న్యూ ఐడియాతో క్లయింట్స్ని మెప్పించే బాధ్యత నీది. రేపు కొంతమంది క్లయింట్స్ కాంట్రాక్ట్ ఇవ్వడానికి ప్రపోజల్ కోసం మన ఆఫీస్కి వస్తున్నారు. నువ్వు ఏం చేస్తావో తెలీదు. క్లయింట్స్ మన కాంట్రాక్ట్ మనకి ఇవ్వాలి, వాళ్ళ కాంట్రాక్ట్ని మనకి ఇవ్వాలి. మనం టెక్స్టైల్స్ కంపెనీని ఇంకా ఎక్స్పాండ్ చేయాలి, గుర్తుపెట్టుకో దర్శన్ అని కాల్ కట్ చేస్తారు ఆనంద భైరవి. ఇంకా దర్శన్ చాలా స్ట్రెస్లో ఉంటాడు. ఇంకా ప్రాజెక్ట్స్, ల్యాప్టాప్స్, రీసెర్చ్ అంతా చేస్తూ ఇరిటేటింగ్గా ఉంటుంది దర్శన్కి. శరణ్య ఏవండి కాఫీ అని కాఫీ తీసుకువస్తుంది. ఏమైందండి, ఎందుకు అలా చిరాగ్గా నీరసంగా ఉన్నారు అని అడుగుతుంది. చెప్తే నువ్వు ఆరుస్తావా తీరుస్తావా అని అంటాడు దర్శన్. ఏమో సాల్వ్ చేయొచ్చేమో, ఏంటో ప్రాబ్లం చెప్పండి అని అంటుంది శరణ్య. రేపు క్లయింట్స్ వస్తున్నారు, వాళ్ళకి మంచి డిజైన్స్ కావాలి. మా రాజ్కోటి టెక్స్టైల్స్ నుండి ఒక మంచి ప్లాన్ కావాలి. ఆ కాంట్రాక్ట్ మనకి వస్తే చాలామందికి ఎంప్లాయ్మెంట్ కల్పించవచ్చు. హై లెవెల్లో నేషనల్ వైడ్గా మన కంపెనీని, మన టెక్స్టైల్స్ ఇండస్ట్రీని పైకి తీసుకువెళ్ళొచ్చు. అందుకే ఐడియా గురించి ఆలోచిస్తున్నాను అని చెప్తారు దర్శన్. ఇంక వెంటనే శరణ్య అవునా, అయితే నా దగ్గర ఒక ఐడియా ఉందండి. ఏమండి, మనం కొత్త రకమైన శారీస్ని మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేద్దాం. కొన్ని విధాలుగా బ్లెండ్ చేసి తక్కువ రేట్కే కాస్ట్లీగా కనిపించే పట్టు శారీ లాంటివి ఇస్తే వాళ్ళు హ్యాపీగా తీసుకుంటారు కదండి అని పాపం ఒక ఐడియా చెప్తుందనమాట శరణ్య దర్శన్కి. ఏంటి, నీ ఐడియాని నేను తీసుకోవాలా? నో, నేను తీసుకోను, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో అని చెప్పి ఇంక అక్కడి నుండి వెళ్ళిపోతాడు దర్శన్. పాపం దర్శన్ వైపు చూస్తూ ఉంటుంది శరణ్య. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. దర్శన్ ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతారు. ఇంక శరణ్య ఏవండి ఇదిగోండి ఫైల్ అని అంటుంది. సరే వెళ్తున్నాను అని వెళ్తూ ఉంటాడు దర్శన్. ఏవండి వెళ్తున్నాను అనకూడదు, వెళ్ళొస్తాను అనాలి. ఉండండి నేను మీకు ఎదురొస్తాను, అంతా మంచి జరుగుతుంది అని దర్శన్కి దిష్టి తీసి ఇంకా అలా తనే ఎదురు వెళ్తుందనమాట శరణ్య. ఇంకా దర్శన్ కారు వచ్చేసరికి
కార్లో ఆఫీస్కి రీచ్ అవుతారు. ఆనంద భైరవి దర్శన్ వైపు చూస్తూ ఉంటుంది. ఇంకా అలా క్లయింట్స్ అయితే వాళ్ళ రిక్వైర్మెంట్స్ చెప్తూ ఉంటారు. దర్శన్ ఏం చెప్పాలో తెలియక, అయినా శరణ్య ఐడియా చెప్పడం మంచిది కదా, ఏదో ఒకటి అయితే అయింది చెప్పేస్తాను అని చెప్పి ఇంకా శరణ్య తనకి ఏదైతే ఐడియా చెప్తుందో అదే ఐడియాని రెప్లికేట్ సేమ్ చెప్తాడనమాట వీళ్ళకి క్లయింట్స్కి అయితే దర్శన్. ఇంకా వెంటనే అది విన్న క్లయింట్స్ చాలా హ్యాపీగా క్లాప్స్ కొడుతూ అప్లాజ్ ఇస్తూ ఉంటారు. వావ్ దర్శన్ సార్, మీ ఐడియా చాలా బాగుంది. ఆనంద భైరవి గారు, మీ టెక్స్టైల్స్తో టైఅప్ అవుదామని వచ్చాం, కానీ మీ ఐడియాలజీ వింటుంటే మీ విజన్ ఏంటో మీ ఫ్యూచర్ ఏంటో మాకు బాగా కనిపిస్తుంది. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఈ కాంట్రాక్ట్ని మీకే ఇస్తున్నాం, త్వరలో అగ్రిమెంట్ చేసుకుందాం అని క్లయింట్స్ అందరూ మెచ్చుకొని వెళ్తూ ఉంటారు. ఇంకా దర్శన్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. మనసులో మాత్రం ఇది నా ఐడియా కాదు, శరణ్య ఐడియా, ఇదంతా తన క్రెడిటే అని మనసులో అనుకుంటారు. ఆనంద భైరవి దర్శన్ వైపు చూస్తూ, దర్శన్ ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు అని అడుగుతారు. ఏం లేదమ్మా, సరే నేను బయలుదేరుతాను అని బయలుదేరేలోపు అలా ఇంకా క్యారేజ్తో ఆఫీస్లో ఉంటుంది శరణ్య. ఒక్కసారిగా దర్శన్ ఆనంద భైరవి షాక్ అయిపోతారు. అత్తయ్య గారు అని పాపం ఆనంద భైరవి దగ్గరికి వెళ్తుంది శరణ్య. అమ్మ శరణ్య, ఎలా ఉన్నావమ్మా, నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటారు. అత్తయ్య గారు, ఇదిగోండి నా చేత్తో వంట చేసి తీసుకువచ్చాను, మీరు ఆయన ఇద్దరు కలిసి తిని నా వంట ఎలా ఉందో చెప్పాలి అని పాపం ఇద్దరికి ఇంకా క్యారేజ్లో వడ్డిస్తూ ఉంటుందన్నమాట శరణ్య. ఇంకా అలా దర్శన్, శరణ్య, సమీర, ఆనంద భైరవి అందరూ ఇంకా భోజనం చేస్తూ ఉంటారు. ఇంకప్పుడే ఆనంద భైరవి, ఆహా నీ చేతి వంట తింటుంటే నాకు ఎంతో సంతోషంగా ఉందమ్మా, చాలా చాలా సంతోషంగా ఉంది. నువ్వెప్పుడు ఇలాగే నవ్వుతూ సంతోషంగా ఉండాలి అని ఆనంద భైరవి అంటారు. అమ్మా, నేను ఇవాళ బోర్డ్ మీటింగ్లో చెప్పిన ఐడియా నాది కాదు, అది శరణ్యదే అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఆనంద భైరవి. నిజంగా శరణ్య ఐడియానా, ఇది ఇది చాలా బాగుంది అని పాపం హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా శరణ్య, ఏవండి మీరు నేను చెప్పిన ఐడియానే చెప్పారా, అయితే క్లయింట్స్కి ఓకే అయిందన్నమాట, మీరు కనిపించరు కానీ నా మాట మీరు బాగా వింటారండి అని చెప్పి ఇంకా దర్శన్ వైపు చూస్తూ ఉంటుంది ప్రేమగా శరణ్య. అత్తయ్య గారు నేను బయలుదేరుతానండి అని ఇంకా దర్శన్ శరణ్య ఇద్దరూ వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు. వాళ్ళ వైపు ఆనంద భైరవి హ్యాపీగా చూస్తూ ఉంటారు. శరణ్య దర్శన్ ఇంటికి రీచ్ అయ్యాక శరణ్య దర్శన్తో, ఏంటండి నా ఐడియా నచ్చలేదని చెప్పే అదే ఐడియా చెప్పారు అని అడుగుతుంది. చూడు, టాలెంట్ ఎవరి దగ్గర ఉన్నా దాన్ని మెచ్చుకోవాలి, నువ్వు ఇచ్చిన ఐడియా చాలా బాగా వర్కౌట్ అయింది, థ్యాంక్ యూ అని అంటారు. దర్శన్, ఏంటండి మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి, మీరు చాలా మంచివారు, కానీ ఆ సమీర వల్లే మీరు ఇలా ఇలా ఒక మూర్ఖుడిగా అందరి ముందు కోపిష్టిగా మారిపోయారు. ఖచ్చితంగా మీ మనసు మార్చి సమీర నిజస్వరూపాన్ని బయట పెట్టి ఖచ్చితంగా మిమ్మల్ని మామూలు మనిషిని చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను అని పాపం మనసులో అనుకుంటుంది శరణ్య. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.